హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నట్టు మన పేరు పక్కన ఫాలో అన్నది ఎలా వస్తుంది. ఓకే, సో దీనికి అన్నది ఒక సెట్టింగ్ అన్నది ఆన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మనము ఎవరి అకౌంట్లోకి వెళ్ళి రీల్స్ పైన కామెంట్ చేస్తే కానీ, లేకపోతే పోస్ట్ల పైన కామెంట్ చేస్తే కానీ, కామెంట్ ఎప్పుడైనా చేసినప్పుడు అదర్ పర్సన్కి కామెంట్ చేసినప్పుడు మనము ఫేస్బుక్లో సో ఇలా ఫాలో బటన్ అన్నది వస్తుంది. సో చాలామందికి రాదు, ఈ సెట్టింగ్ అన్నది ఆఫ్ ఉంటుంది అనమాట సెట్టింగ్స్లో. సో మనం ఈ సెట్టింగ్ని ఎలా ఆన్ చేయాలి, మన పేరు పక్కన ఫాలో నా బటన్ని ఎలా టర్న్ ఆన్ చేసుకోవాలి అన్న సంగతి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, సో హౌ టు టర్న్ ఆన్ ద ఫాలో బటన్ వైల్ యూ కమెంట్ ఆన్ ద అదర్ రీల్స్ అనమాట. ఓకే, సో ఎలా ఆన్ చేయాలి అన్నది చూద్దాం. ఓకే, సో మీరు ఫేస్బుక్లో ఓకే డాష్బోర్డ్కి ఇలా వచ్చేస్తారు కదా, వచ్చేసిన తర్వాత పైన సెట్టింగ్స్ ఆప్షన్ అని ఉంటుంది. ఓకే, సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సెట్టింగ్స్ పైన క్లిక్ చేసిన తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఇక్కడ ఆడియన్స్ అండ్ విజిబిలిటీలో ఫాలోవర్స్ అండ్ పబ్లిక్ కంటెంట్ అని కనిపిస్తుంది. ఓకే, ఫాలోవర్స్ అండ్ పబ్లిక్ కంటెంట్. ఓకే, సో ఇందులోకి వచ్చేసిన తర్వాత మీకు ఇలాంటి స్క్రీన్ అయితే కనిపిస్తుంది. హూ క్యాన్ ఫాలో మై పేజ్. హూ క్యాన్ ఫాలో మై పేజ్ అంటే ఎవరు మనల్ని ఫాలో చేయవచ్చు అని, మన పేజ్ని ఎవరు ఫాలో చేయాలి అని అంటే హూ క్యాన్ ఫాలో మై పేజ్ ఈజ్ పబ్లిక్. పబ్లిక్ అన్నది టిక్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇక్కడ హూ కెన్ సీ యువర్ ఫాలోవర్స్ ఆన్ యువర్ టైమ్ లైన్ అన్నది కూడా పబ్లికే పెట్టండి. హూ కెన్ సీ ద ఫాలోయింగ్ పీపుల్ అండ్ ద లిస్ట్ ఆఫ్ యువర్ ఫాలో. ఓకే, అది కూడా పబ్లికే పెట్టండి. హూ కెన్ కామెంట్ ఆన్ యువర్ పబ్లిక్ పోస్ట్, అది కూడా పబ్లికే పెట్టండి. ఓకే, సో పబ్లిక్ పోస్ట్ నోటిఫికేషన్ అన్నది ఉన్నది కూడా పబ్లికే పెట్టండి. పబ్లిక్ పేజ్ ఇన్ఫో కూడా పబ్లికే పెట్టాలి. ఓకే, సో ఇక్కడ అయితే మెయిన్లీ ఇక్కడ ఏంటంటే షో మోస్ట్ రిలవెంట్ కామెంట్స్ ఫస్ట్, ఈ ఆప్షన్ అన్నది ఆఫ్లో ఉంటుంది. సో మీరు ఆన్ అయితే చేసుకోవాలి, దీన్ని టిక్ చేసి ఆన్ చేసుకోండి బ్లూ కలర్ వచ్చేలాగా. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ షో మోస్ట్ రిలవెంట్ కామెంట్స్ ఫస్ట్ అన్నది టిక్ చేసుకోవాలి. ఓకే, సో ఇలా చేసుకున్నట్టయితే ఈ ఆప్షన్ అన్నది చేసుకున్నట్టయితే మన పేరు పక్కన ఫాలో అన్నది బటన్ అయితే ఆన్ అవుతుంది అనమాట. సో అయితే మీరు ఇక్కడ ఇలా చేసేసిన తర్వాత మీరు ఎవరి కామెంట్ కన్నా ఎవరి పేజ్ కన్నా వెళ్ళి రీల్ పైన కానీ ఫోటో పైన కానీ మీరు కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేసిన తర్వాత ఇవన్నీ ఆన్ చేసిన తర్వాత కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ అకౌంట్లో నుంచి అంటే మీరు ఏ అకౌంట్ నుంచి అయితే ఏ పేజ్ నుంచి అయితే కామెంట్ చేశారో ఆ పేజ్ నుంచి మీరు మళ్ళీ ఆ కామెంట్ని చూస్తే కనుక మీకు ఫాలో అన్నది కనిపించదు అనమాట. సో అయితే మీరు వేరే పేజ్ నుంచి ఎవరికైతే కామెంట్ చేశారో ఆ పేజ్ని అయితే చూసుకొని మీరు వేరే పేజ్ నుంచి కనుక మీరు వెళ్ళి ఆ పోస్ట్ పైన చెక్ చేసినట్టయితే మీకు ఫాలో అన్న ఆప్షన్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మీరు ఏ పేజ్లో అయితే ఉన్నారో ఆ పేజ్ నుంచి కామెంట్ చేస్తే కనుక ఫాలో ఆప్షన్ అన్నది కనిపించదు. ఓకే, సో వేరే పేజ్కి వెళ్ళి మీరు ఏ పేజ్లో అయితే కామెంట్ చేశారో, ఏ రీల్కి అయితే ఏ పోస్ట్కి అయితే కామెంట్ చేశారో అక్కడ వెళ్ళి చెక్ చేసినట్టయితే మీకు ఫాలో ఆప్షన్ అన్నది కనిపించేస్తుంది. సో ఈ సెట్టింగ్ అన్నది ఆన్ చేసుకుంటే కనుక మనకి ఫాలో బటన్ అన్నది రిఫ్లెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో మీకు ఈ వీడియోలో నేను చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరి